హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈ రోజు నిఫ్టీ ఒక టోటల్ కన్సాలిడేషన్ లోనే ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మనకి నిన్నటి క్లోజింగ్ తో చూస్తే కనుక ఒక 13-14 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 25,078 అది క్రాస్ చేయలేకపోయింది ఈ రోజు. సో జస్ట్ అబౌట్ 5 to 7 పాయింట్స్ ఆల్ టైమ్ హై నియర్ బై వెళ్ళి 25,073 హై ఫార్మ్ అవుట్ అని చూసాం. అఫ్ కోర్స్ 24,973 లో కూడా ఫామ్ అయింది, బట్ క్లోజింగ్ చూస్తే కనుక 25,017 ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. సో ఇలాంటి ప్యాటర్న్ మనం డోజీ ప్యాటర్న్ అంటాం. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్సర్టనిటీ పార్ ఇది. సో నో బడీ వాంట్స్ టు టేక్ బిగ్గర్ పొజిషన్స్ ఈ లెవెల్స్ లో, ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది అంత తొందరగా తేల్చలేరు కాబట్టి. బట్ వన్ థింగ్ ఏంటంటే కనుక 25,100 పైన క్లోజ్ అయింది. ఇన్ కేస్ రేపు కానీ ఎల్లుండి కానీ అయితే కనుక 300 to 400 పాయింట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ రోజు లో ఏదైతే ఉందో డోజీ బార్ లో అంటాం మనం 24,973 ఒక ఒక క్లియర్ స్టాప్ లాస్ గా మనకి పరిగణించుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఒకవేళ 2500 పైన రేపు క్లోజ్ అయింది అంటే కనుక 24,973 జస్ట్ అబౌట్ 125 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ అక్కడ నుంచి 300 పాయింట్స్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఇంకో ట్రేడ్ ఎలా చేయొచ్చు అంటే 24,973 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఒక 200 to 300 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టూ వే ట్రేడ్స్ అనేది మనం ఈ టైంలో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు, ఎందుకంటే మనం నియర్ టు ద టాప్ ఆఫ్ ద హిల్ దగ్గర ఉన్నాం కాబట్టి. సో నిన్న మొన్న అనుకున్నట్టు మనం 24,771 ఒక క్లియర్ సపోర్ట్ ఉంటుంది, ఫస్ట్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ 24,606 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా మనకి చెప్తుంది. సో దీన్ని మనం సపోర్ట్ జోన్ గా పరిగణించుకోవచ్చు. సో ఈరోజు ఫైనాన్షియల్స్ లో దెర్ వాజ్ ఎ బిగ్ మూవ్ ఇన్ఫాక్ట్ బ్యాంకింగ్ కన్నా కూడా ఫైనాన్షియల్ స్టాక్స్ లో దెర్ వాజ్ ఎక్సలెంట్ మూవ్ అని చెప్పొచ్చు. నిఫ్టీ పరంగా చూస్తే కనుక శ్రీరామ్ ఫైనాన్స్ వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు, అబౌట్ 3% పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ బజాజ్ ట్విన్స్ ఒక 2% పెరిగింది, ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇంకా ఆటో స్టాక్స్ కూడా సైడ్ తీసుకున్నాయి, కొన్ని స్టాక్స్ పాజిటివ్, మారుతి, బజాజ్ అండ్ హీరో లాంటి స్టాక్స్ లో. అండ్ కొన్ని ఐటీ ఫార్మా స్టాక్స్ లో కొంచెం బయింగ్ అనేది రావటం చూసాం. సన్ ఫార్మా కానీ, ఇన్ఫోసిస్ కానీ, సిప్లా, డాక్టర్ రెడ్డి అండ్ ఎల్టీఐ మైంట్రీ లాంటి స్టాక్స్ లో బయింగ్ రావటం చూసాం. ఇక అదర్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ భారతిలో కూడా ఈరోజు పాజిటివ్ ఆర్ గ్రీన్ బార్స్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిలో సెక్టర్ వైజ్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీలో క్లియర్ ప్రాఫిట్ బుకింగ్ మనకు కనపడింది. సో స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లీవర్ కానీ, బ్రిటానియా కానీ, ఐటీసీ కానీ వీటన్నిటిలో కూడా కొంచెం సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇక మెటల్ స్పేస్ లో కొంచెం మెల్ట్ కనపడింది మనకి. సో టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ, హిండాల్కో వీటిలో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇక పిఎస్యు స్పేస్ అవుట్ పర్ఫార్మెన్స్ నుంచి అండర్ పర్ఫార్మెన్స్ కి రావటం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ నిఫ్టీ న్యూ లైఫ్ టైమ్ హై దగ్గరలో ఉన్నప్పుడు పిఎస్యూస్ లో ఈ రోజు కూడా ఒక నెగటివిటీ అనేది రావటం చూసాం. ఎన్టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ లాంటివి. అండ్ సిమెంట్ ప్యాక్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయింది. అల్ట్రాటెక్ అండ్ గ్రాసిమ్ లాంటి స్టాక్స్ రెడ్ బార్స్ రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ అదర్ హెవీ వెయిట్స్ లో అదానీస్ అండ్ రిలయన్స్ స్వల్ప నష్టాలు రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి కన్సాలిడేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు ఈ రోజు కూడా. సో నిన్నటితో కంపేర్ చేస్తే కనుక ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో నిన్నటి హై రీచ్ అయింది 51,317. సో ఈ రోజు హై చూస్తే 51,404. సో దీన్ని మనం ఎక్స్టెండింగ్ టాప్ అని అంటాం. సో అంతకుమించి దేర్ ఇస్ నథింగ్ మచ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ నిన్నటి హై కిందనే క్లోజ్ అయింది కాబట్టి. సిమిలర్లీ ఒక ఎక్స్టెండింగ్ లో కూడా ఫామ్ అవటం చూసాం. నిన్నటి లో వాస్ 51,061 అండ్ ఈ రోజు లో వాస్ 50,938. సో ఆల్ ఇన్ ఆల్ టోటల్ కన్సల్టేషన్ లో ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక లాంగ్ లెగ్ డోజీ అనేది ఫామ్ అవటం చూసాం. లాంగ్ లెగ్ డోజీ అంటే ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ అగ్రెసివ్ గా ఫైట్ చేశారు, బట్ ఎవరు విన్ అవ్వలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఓపెన్ నుంచి చూస్తే కనుక హై అబౌట్ 400 పాయింట్స్ అండ్ 200 పాయింట్స్ అండ్ లో అబౌట్ 250 పాయింట్స్ దాకా ఉంది కాబట్టి దాన్ని మనం లాంగ్ లెగ్ డోజీ అంటాం. బట్ ఏదైనప్పటికీ 50,849 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఉంటుంది. సో డెఫినెట్లీ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉంది కాబట్టి లాంగ్ బిల్డప్ అనేది ఇట్స్ మస్ట్ ఈ స్టేజ్ లో. అండ్ 50,650 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా చూస్ చేసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయాలి. సో అప్పర్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చింది అనుకుంటే కనుక 51,400 పైన ఇన్ఫాక్ట్ రేపు క్లోజ్ అవుతే కనుక 51,877 అండ్ 52,340 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ ఆర్ సప్లై జోన్ ఉంది. ఆ జోన్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మనం చూసేది ఏంటంటే ఒకవేళ 51,400 పైన
క్లోజ్ అవుతే కనుక ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఉంటుంది. సో అది మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది థర్స్డే, ఆ రోజు అవుతుందా లేకపోతే బిఫోర్ దట్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. లేదా ఒకవేళ మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ వచ్చి కిందకు వస్తుందా అనేది కూడా కొద్దిగా కాషియస్గా ఉండాలి. అందుకే స్టాప్ లాసెస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక పెరిగిన స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐసిఐసిఐ, యాక్సిస్ అండ్ బంధన్ పాజిటివ్ గా క్లోజ్ అవగా, ఫెడ్, కోటక్ అండ్ పిఎన్బి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కడ కూడా పెద్ద పార్టిసిపేషన్ అనేది మనకు కనపడలేదు, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ప్రాబ్లీ పిఎన్బి అండ్ ఎస్బీఐ స్వల్ప నష్టాలతోనే ట్రేడ్ అయ్యాయని మనం అనుకోవచ్చు. ఇక ఎఫ్ అండ్ ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ ఈస్ ఫైనాన్షియల్. సో ఎక్కడ చూసినా కూడా ఫైనాన్షియల్ స్టాక్స్ లో ఒక అగ్రెసివ్ బయింగ్ రావటం చేసాం. ఆల్ నేమ్స్ లైక్ పవర్ ఫైనాన్స్ స్టాక్స్, ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి బిగ్గెస్ట్ గెయినర్స్ గా చెప్పుకోవాలి, 4.5% పెరగటం చేసాం. అదేవిధంగా చోలా, ఐసిఐసిఐ ప్రూ విచ్ ఈస్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీ, హౌసింగ్ ఫైనాన్స్ లైక్ ఎల్ఐసి హౌసింగ్, ఏఎంసీ కంపెనీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, అదర్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ M&M ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇన్ఫాక్ట్ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఏదైతే స్టేట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉందో అది కూడా ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం. మిడ్ క్యాప్ ఐటీలో కొద్దిగా గ్రీన్ బార్స్ మనకు కనపడ్డాయి, ప్రాబ్లీ బిఎస్ ఆఫ్ లాంటి స్టాక్స్ లో. ఫర్టిలైజర్ స్పేస్ లో కొంచెం గ్రీన్ షూట్స్ రావటం చూసాం, చంబల్ లాంటి స్టాక్స్ లో. ఇంకా హైబీటా నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఓల్టాస్, ఐఈఎక్స్, ఇండియా మార్ట్ లో పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. సో ఈరోజు ఏబీబీలో ప్రాబ్లీ ఒక చిన్న పాజిటివ్ మూవ్ రావటం చేసాం. వేరాజ్ అదర్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ లో సెల్లింగ్ వచ్చింది. కమిన్స్ లాంటి స్టాక్ 2% వీక్ అయితే ఏబీబీ 1% ప్లస్ పాజిటివ్ ఉంది. దానికి ప్రధానమైన రీజన్ యాక్సిస్ క్యాపిటల్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం స్టాక్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఆ పాజిటివిటీ అనేది ఏబీబీలో క్లియర్లీ కనపడింది. ఇక వీక్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ మనం వెళ్ళి చూస్తే కనుక సింజన్ బిగ్గెస్ట్ లూజర్ గా చెప్పుకోవచ్చు, అబౌట్ 3% పడింది. ఇక డిఫెన్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు కూడా స్వల్పంగా నష్టపోవడం చేసాం. స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్ కానీ, భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ లో. ఎఫ్ఎంసీజీ అండ్ మెటల్స్ ఏదైతే ఫ్రంట్ లైన్ నిఫ్టీ స్టాక్స్ లో సెల్ ఆఫ్ గురైనాయో ఇక్కడ కూడా అదే సెల్లింగ్ కి కనపరిచినట్టు మనకి చార్ట్స్ ప్రకారం కనిపిస్తుంది. మారికో లాంటి స్టాక్స్, సేల్ లాంటి స్టాక్స్, కోల్గేట్, పామోలివ్ లాంటి వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక టైర్ స్టాక్స్ కూడా ఎంఆర్ఎఫ్ అండ్ అపోలో లాంటి వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక రియాలిటీలో ప్రాబ్లీ ఓబ్రా అండ్ డిఎల్ఎఫ్ ఏదైతే నిన్న కొద్దిగా అప్మూవ్ వచ్చిందో వాటిల్లో ప్రాబ్లీ కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ బాస్కెట్ బయింగ్ ఇన్ టాటా గ్రూప్ అని చెప్పుకోవచ్చు మనం ఈరోజు. సో అఫ్ కోర్స్ నిన్న కూడా టాటా గ్రూప్ లో మనకి 1 డే ఆఫ్ బయింగ్, ఈరోజు ఫాలో బయింగ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ టాటా ఇన్వెస్ట్మెంట్ అండ్ టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ నియర్ టు 20% పెరగటం చేసాం. సో ఇలాంటి మూవ్ వచ్చినప్పుడు ఏదైనా సెక్టోరియల్ ఫండ్ ఆర్ మేబీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో గ్రూప్ ఫండ్ ఏదైతే కొంటున్నారో అలా ఉండొచ్చు ఈరోజు. బిజినెస్ హౌస్ ఏదైతే ఉందో టాటా గ్రూప్ లో, ఎందుకంటే అదర్ నేమ్స్ లైక్ టెక్, టాటా టెక్ కానీ, టీటీఎంఎల్ కానీ, టీఆర్ఎఫ్ కానీ, నెల్కో కానీ, ర్యాలీస్ కానీ, ఇవన్నీ కూడా టాటా అండర్ లో ఉన్న స్టాక్స్ ఆల్మోస్ట్ 5 to 10% పెరగటం చేశాయి, అపార్ట్ ఫ్రమ్ టాటా ఎలక్సీ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్. వైల్ మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూస్తే కనుక టాటా మోటార్స్, టాటా కెమికల్, ట్రెండ్ ఏవైతే ఆల్ దీస్ డేస్ ఒక బిగ్ మూవ్స్ రావటం చేసామో అవి కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకున్నట్టు మనకు కనపడుతుంది. ఇంకా అదర్ నేమ్స్ ఏవైతే న్యూ హైస్ రావటం చూసాం, గోల్డియం లో ఒక న్యూ హై రావటం చూసాం. సిఎస్సి, కల్కటా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఇట్స్ ఏ పవర్ కంపెనీ, ఈ రోజు ఒక మంచి 10% దాకా అప్మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ ఏవైతే లోస్ నుంచి పెరిగాయో, డాటామాటిక్స్ కానీ, ఐబీ రియల్ ఎస్టేట్ కానీ, ఎల్ఎక్స్ కెమికల్ ఏదైతే స్పెషాలిటీ కెమికల్స్ లో ఉందో ఈ స్టాక్స్ లో కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. బికాస్ జీలో ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక బిగ్ స్పర్ట్ రావటం చేసాం. దానికి ప్రధాన కారణం వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు సోనీ తోటి టు విత్డ్రా ఆల్ ద ఇష్యూస్ అండ్ ప్రాబ్లీ మర్జింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేశారు కాబట్టి వాటిల్లో కూడా ఒక బిగ్ మూవ్ రావటం చూసాం. జీ టెలీలో ఆల్మోస్ట్ క్లోజ్ టు అబౌట్ 10% పెరిగింది. ఇట్స్ ఓన్లీ ఈవెంట్ బేస్డ్ కాబట్టి ఇక్కడ నుంచి పెరుగుతుంది అనేది వేచి చూడాలి. బట్ ఏదైనప్పటికీ పెరిగితే కనుక ఇలాంటి స్టాక్స్ లో ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం ఆర్ మేబీ ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే హై లెవెల్ ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. ఇక ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా స్టాక్స్ లో మనకి రావటం చూస్తున్నాం. అండ్ గత కొన్ని రోజులుగా ఏ స్టాక్స్ అయితే పెరుగుతున్నాయో వాటిల్లో ఒక రిట్రేస్మెంట్స్ జరిగాయి తప్ప మేజర్ సెల్లింగ్ ఎక్కడ కనపడలేదు మార్కెట్ లో, అపార్ట్ ఫ్రమ్ రియాలిటీ, ప్రెస్టేజ్ అండ్ శోభా లాంటి స్టాక్స్ తప్ప. ఇక అదర్ నేమ్స్ లైక్ మిండా కార్ప్ కానీ, శైలి కానీ, నౌకార్, నహార్, సుప్రజిత్ కానీ, ఎస్కేఎం కానీ, యాఫ్లే ఇండియా కానీ, పవర్ మ్యాక్, అదాని వేస్ట్, ఇవన్నిట్లో కూడా పార్షియల్ ప్రాఫిట్స్ రావటం చూసాం. అన్ని స్టాక్స్ కూడా బిట్వీన్ 2 to 7% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక స్టాక్ టు వాచ్ లో మనం ఆర్ఈసీ తీసుకోవడం చూసాం. ఆల్రెడీ స్టాక్ ఈ రోజు 4% పెరిగింది. సో దీన్ని మనం తీసుకోవడానికి ప్రధానమైన రీజన్ ఏంటి అంటే కనుక ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ ప్రైస్
వాల్యూమ్ బ్రేక్అవుట్ రెండు కూడా సిమిలర్ గా రావటం చూసాం. సో బులిష్ ఎంగల్ఫింగ్ ఎలా ఉంది అంటే కనుక 4 వీక్స్ హై ఏదైతే ఉందో 609 దాని పైన క్లోజ్ అవటం చూసాం. అండ్ నిన్నటి లో నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయ్యి డే హై దగ్గర క్లోజ్ అవటం చూసాం అరౌండ్ 620 దగ్గర. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు వెరీ క్విక్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 654 క్లిక్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అండ్ స్టాప్ లాస్ కూడా చాలా దగ్గరలో ఉంది విచ్ ఇస్ 604. అంటే 15 రూపీస్ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ నుంచి, కాబట్టి ప్రాబ్లీ ఆర్ఎస్ని తీసుకోవడం జరిగింది. ఒకవేళ అన్ని సేమ్ ప్రైస్ పాయింట్ ఆర్ ఒకటే ప్రైస్ పాయింట్ లో కొనకుండా అబౌట్ 616 దగ్గర క్లోజ్ అయింది. అఫ్ కోర్స్ 616 నుంచి చూస్తే కనుక ఇట్స్ ఓన్లీ 10 రూపీస్, కాబట్టి వన్ షుడ్ టేక్ రిస్క్ అనే మా సజెషన్. అండ్ ప్రాబ్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ స్టాక్ ని రన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రానున్న రోజుల్లో 654 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ట్రేడింగ్ పొజిషన్స్ కాబట్టి స్ట్రిక్ట్లీ అబౌట్ 605 కింద స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాం. So that's all for today. Thank you for watching the video.